హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతా మార్కెటింగ్. ఈరోజు అయితే కనుక మనం ఆటో వాళ్ళు పడే కష్టము, ఆ యొక్క కష్టాన్ని మనం కూడా ఒకసారి చూద్దాము. ఇప్పుడైతే ఆటో పైన ఒక పరుపు వేసాము, ఇంకో పరుపు వేయడానికి అని చెప్పి చేస్తూ ఉంటే రెండు ఇండివిజువల్గా దాన్ని ప్యాకింగ్ చేసేయడం వల్ల ఒకదాని మీద ఒకటే పట్టేసి ఎక్కట్లేదనమాట. సో మీరు ఇట్లా చూడొచ్చు కదా, ఎందుకంటే ఆటో వాళ్ళ కష్టాన్ని కూడా మనం గుర్తించాలన్నమాట. ఎండలో చాలా కష్టపడి అది పైకి లేపడానికి కూడా చాలా కష్టంగా ఉంది. కానీ కొంతమంది కిరాయి ఇచ్చేటప్పుడు ఇదేముంది చాలా ఈజీయే కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఆటో వాళ్ళ కష్టాన్ని కూడా మనం గుర్తించి వాళ్ళ శ్రమని కొంచెం మనం డబ్బులు ఇస్తే కనుక వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎండాకాలంలో మనం బయటికి రావడానికే కష్టపడతాం, అట్లాంటిదే వాళ్ళు ఎండలో ఎంతో కష్టపడి మన కోసం ఏదో పని చేస్తూనే ఉంటారు. చూడండి, ఇక్కడ 6x6 బెడ్, ఇది లేపడం చాలా కష్టం. ఇటు లేపితే అటు అతుక్కుపోతుంది, అటు లేపితే ఇటు అతుక్కుపోతుంది. ఫైనల్లీ దీన్ని పైన పెట్టడానికి చాలా కష్టమైతే అయ్యింది. ఇట్లాంటి కష్టాన్ని మీరు గుర్తించండి. వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత అమ్మ కొద్ది కష్టపడ్డాం, కొంచెం టీ డబ్బులను ఏదో ఒకటి అడుగుతుంటారు కదా, సో దాన్ని మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేసి ఇస్తే కనుక వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. కాబట్టి కష్టం అనేది ఎవరికైనా కష్టమే. సో ఆటో వాళ్ళ దగ్గర మనం ఇట్లాంటి చిన్న చిన్న కష్టాలు గుర్తించి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అట్లాగే ఇట్లాంటి మ్యాట్రిసెస్, ఆర్థోపెడిక్ కానీ ఫోమ్స్ కానీ ఏదైనా కావాలి అనుకుంటే మమతా మార్కెటింగ్ షోరూమ్కి అయితే రండి. మా అడ్రస్ వచ్చేసరికి గాంధీనగర్ స్టేట్ బ్యాంక్ ఎదురుగుండా, విజయవాడ అనమాట. ఇట్లా మరిన్ని వీడియోలు మీకు చూడాలి అనుకుంటే కనుక మా యూట్యూబ్ ఛానల్ మమతా మార్కెటింగ్ అని సెర్చ్ చేయండి. మీకు కావాల్సిన రివ్యూస్ కానీ వీడియోస్ కానీ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. విన్నారు కదండి, అదండి విషయం. బాయ్.